హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ మిషన్ మోటార్ ఎట్లా ఆపరేట్ చేయాలి అనేది. ముందు నుంచి యూస్ చేసే వాళ్ళకి దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసి ఉంటాయి, కానీ కొత్తగా తీసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, దీనివల్ల మనకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ప్రతి డౌట్ ఉంటుంది. దాని గురించి ఈరోజు వీడియో ఉంటుంది. కొత్తగా మోటార్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగా మీకు అర్థమైపోతుంది. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోండి, అది స్టిఫ్గా ఉండే కాటన్ క్లాత్ అయితే మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. జారిపోయే క్లాత్ అసలు తీసుకోవద్దు. మనం ఫస్ట్ టైం మోటార్ ఆపరేట్ చేసేటప్పుడు మనం దానికి ఎంత ప్రెజర్ ఇస్తున్నాం అనేది మనకు తెలియదు అనమాట. ఫస్ట్ కాలు పెట్టినప్పుడు అది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మీ వేలుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదు అంటే మామూలుగా మనం తొక్కేటప్పుడు ఎట్లా మనం క్లాత్ని పట్టుకుంటామో అట్లా పట్టుకున్నారు అంటే వేలు పాదం కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కొత్తగా మోటార్ ఆపరేట్ చేసేవాళ్ళు ఇవైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వేలు అనేది నలిగిపోతుంది అనమాట. మీరు మోటార్ యూజ్ చేసేటప్పుడు దానికి కొంచెం కొంచెం ప్రెజర్ ఇస్తూ స్టిచ్ చేయండి. తర్వాత మనం ఒకవేళ పొరపాటున దానికి ఎక్కువ ప్రెజర్ ఇచ్చాము అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండ్ మట్టుకు వీల్ పైన పెట్టుకోవాలి, గాన్ మీద. మనం స్పీడ్ కంట్రోల్ చేయలేనప్పుడు మన హ్యాండ్ గాన్ మీద ఉందంటే అది ఆ స్పీడ్ అనేది చేత్తో కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఆ వీల్ని పట్టేసుకుంటే ఈ మోటార్ స్పీడ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇట్లా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మోటార్ అనేది చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ఎవరైనా సరే. మాకు ఇలా క్లాత్ మీద స్టిచ్ చేయడం రావట్లేదు, దారం ఎగిరిపోతుంది అనుకుంటే మటుకు మీరు బాబిన్లో ఉన్న దారం తీసేయండి, షూదికున్న దారం తీసేయండి, ఆ పాదం పైకి ఎత్తిపెట్టి చిన్నగా ప్రెజర్ ఇస్తూ కుట్టండి. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎట్లా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు నేను మోటార్ పెట్టి చూపిస్తాను. ఇది మోటార్ పాదం అండి. ఇది నేను చేయి పెట్టాను కదా, ఈ చెయ్యి మీ కాలు అనుకోండి. ఈ పాదం పైకే ఉంచాలి, దారం ఉంచొద్దు. దారం ఉంచి బాబిన్లో దారం ఉంచి అన్నీ అట్లాగే కుట్టారు అంటే క్లాత్ పెట్టకుండా సూదైనా ఇరిగిపోతుంది, లేకపోతే లోపల బాబిన్ అయినా పాడైపోతుంది అనమాట. ఇట్లా నా హ్యాండ్తో ప్రెజర్ ఇస్తున్నాను కదా, అట్లా చిన్నగా కాలుతో ప్రెజర్ ఇస్తూ స్టిచ్ చేయండి. చాలా బాగా వస్తుంది, త్వరగా నేర్చుకుంటారనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం ఏంటంటే మోటార్తో ఆపరేట్ చేసేటప్పుడు సూది దగ్గర ఉన్న మన హ్యాండ్, వీల్ మీద ఉండే మన హ్యాండ్, అట్లాగే మోటార్ మీద ఉండే మన లెగ్, ఈ మూడు ఒకే సింక్లో ఉండాలి. ఒకే సింక్లో ఉన్నప్పుడే ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడంటే ప్లెయిన్గా కుట్టేస్తున్నాం, ఏదైనా డిజైన్ కుట్టాలి అన్నా, పైపింగ్ వేయాలన్నా ఈ మూడు సింక్లో ఉన్నప్పుడే మనం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాం అనమాట. ఈ మోటార్ ఆపరేట్ చేయడం వస్తేనే మనం ఏ డిజైన్ అయినా పైపింగ్ అయినా వేయగలుగుతాం అనమాట. అందుకని మోటార్ పైకి తీసి చూపించాను మీకు ఎట్లా యూజ్ చేయాలి అనేది. ఈ టిప్స్ ఫాలో అయితే మోటార్ యూజ్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు. ఇంకా బ్లౌజుల కటింగ్లో కానీ, స్టిచ్చింగ్లో కానీ, డిజైన్స్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్